వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా మే నెల, ప్రస్తుతం మనం మే నెలలో ఉన్నాము. మే నెలలో వేసుకునే బెస్ట్ 5 రకాల వెజిటేబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా మంది రైతులు అడుగుతున్నారు ఏ కూరగాయలు వేసుకోవచ్చు అనేది. ముఖ్యంగా రైతుకు ఈ మే నెల అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే రైతులు మే నెలలో లాస్ట్ ఈ 30 వరకు ఎవరైతే కూరగాయలు వేస్తారో వాళ్ళకు కంపల్సరీగా జూలైలో వచ్చే అవకాశం ఉంటుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూరగాయలకు మంచి రేటు, మార్కెట్లో డిమాండ్ కూడా బాగుంటుంది కూరగాయలు. కాబట్టి ఇమీడియట్ గా లేట్ చేయకుండా ఈ మే నెల దాటకుండా ఈ మే నెలలోనే ఈ 5 రకాల బెస్ట్ వెజిటేబుల్స్ ఇందులో ఏవైనా కొన్ని రకాలు కానీ ఏదైనా ఒక రకం కానీ వేసుకున్నట్లయితే మీకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. సో 5 రకాల బెస్ట్ వెజిటేబుల్స్ లో ఫస్ట్ చూసుకున్నట్లయితే వంకాయ. చాలా వీడియోలో చెప్తున్నా వంకాయ సాగు చేయమని. ఒక వంకాయ క్రాప్ అనేది కంపల్సరీగా ప్రతి రైతుకు కొంత ఏరియాలో వారికి ఉన్న ల్యాండ్ విస్తీర్ణంలో కొంత ఏరియాలో వంకాయ అనేది ఉండాలి. మీకున్న ల్యాండ్ విస్తీర్ణాన్ని బట్టి అర్ధ ఎకరమా, ఎకరమా, 2 ఎకరాల, 5 ఎకరాల అనేది మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వంకాయ అనేది వెళ్ళండి వంకాయ వైపు. ఎవరైతే వంకాయ వేస్తారో వాళ్ళు తప్పకుండా గ్రాఫ్టింగ్ వంకాయ వైపు వెళ్ళండి. ఆల్రెడీ గ్రాఫ్టింగ్ వంకాయ గురించి ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది. నేను ఆ వీడియోలు వాటి యొక్క వీడియోలు ఎండింగ్ లో ఇస్తాను. నేను ఈ వీడియో ఎండింగ్ లో చూడండి. గ్రాఫ్టింగ్ వంకాయ వెళ్ళండి. వంకాయకు మనకు ఇది కంటిన్యూగా మనం గ్రాఫ్టింగ్ వేసినట్లయితే ఒక 2-3 సంవత్సరాల వరకు దిగుబడి తీసుకోవచ్చు. సో గ్రాఫ్టింగ్ వంకాయకు దిగుబడి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ దానికి జీవితకాలం ఉంటుంది, వ్యాధులు డిసీజ్ తట్టుకునే కెపాసిటీ కూడా ఉంటుంది. కాబట్టి వంకాయ వేయడానికి ప్రయత్నం చేయండి. సో వెరైటీలు మీ లోకల్లో ఏ వెరైటీ నడుస్తుందో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి వంకాయ అనేది. రెండో పంట వచ్చేసి మనకు కాలీఫ్లవర్. కాలీఫ్లవర్, ఫూల్ గోబీ అంటారు కొన్ని ప్రాంతాల్లో. కాలీఫ్లవర్ అనేది మంచి పంట. మీరు కాలీఫ్లవర్ వేసుకునే రైతులు డ్రిప్ లేకున్నా, కవర్ మల్చింగ్ లేకున్నా కాలీఫ్లవర్ సాగు చేసుకోవచ్చు. చాలా మంది రైతులకు డ్రిప్ మల్చింగ్ అవైలబిలిటీ ఉండదు. అటువంటి రైతులకు కాలీఫ్లవర్ పంట అనేది చాలా మంచి ఎక్సలెంట్ క్రాప్. కాబట్టి కాలీఫ్లవర్ ఇప్పుడు వేసుకోవచ్చు. బట్ కాలీఫ్లవర్ వేసుకునేటప్పుడు రైతులు గుర్తుంచుకోవాల్సింది వెరైటీస్. కాలానికి అనుగుణంగా వెరైటీస్ ఉంటాయి. వర్షాకాలం వేసే వెరైటీస్, ఎండాకాలం వేసేటివి, చలికాలం డిఫరెంట్ ఉంటాయి. ప్రస్తుతం మనం ఎండాకాలం కాబట్టి ఎండాకాలం, వర్షాకాలంలో వేసే ముఖ్యమైన 2 ఇంపార్టెంట్ వెరైటీలు మనకు సింజెంటా CFL 1522 అనే వెరైటీ వేసుకోవచ్చు. సింజెంటా 6099 అనే వెరైటీ కూడా ఇప్పుడు మనం సాగు చేసుకోవచ్చు. ఇది 60 నుండి 70 రోజుల పంట కాలం కంప్లీట్ అయిపోతుంది. దీనికి మనకు కాలీఫ్లవర్కి వచ్చేసి ఒక ఎకరంలో 60 నుండి 70 వేల పెట్టుబడి అనేది దాదాపు అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో మనము మినిమం 12 నుండి 15 టన్నుల దిగుబడి తీసుకున్నట్లయితే దాదాపు 20-25 రూపాయల రేటు మినిమం. నేను చెప్పేది 2 నుండి 3 లక్షల ఆదాయం రైతుకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ కరెక్ట్ 15,000 మొక్కలు వేసుకొని కరెక్ట్ డెన్సిటీ మెయింటైన్ చేయాలి. ఆ విధంగా మీరు మెయింటైన్ చేసినట్లయితే కంపల్సరీగా మీకు మినిమం 2 నుండి 3 లక్షల ఒక ఎకరంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాలీఫ్లవర్ పంట రైతుకు చాలా వేసుకోదగ్గ పంట, మంచి పంట. ఎందుకంటే డ్రిప్ అవసరం లేదు, మల్చింగ్ అవసరం లేదు, ఏ రైతైనా వేసుకోవచ్చు. దీనికి మార్కెటింగ్ కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఎప్పుడో కొన్నిసార్లు మాత్రమే 5 నుండి 10 రూపాయలు అవుతుంది. దాదాపు 15 రూపాయల నుండి 20-25 నుండి అన్ సీజన్ లో 50 వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి కాలీఫ్లవర్ సాగు చేసుకోవచ్చు ఇమీడియట్ గా. నెక్స్ట్ మనకు వంకాయ తర్వాత ఇది కాలీఫ్లవర్ తర్వాత థర్డ్ పంట వచ్చేసి బీర. ఇది కూడా తీగజాతి కూరగాయల్లో రైతుకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే పంట. కానీ బీర అనేది సెన్సిటివ్ క్రాప్ కాబట్టి బీర పంటలో వచ్చే తెగుళ్లు, బీర పంటలో వచ్చే వైరస్, బీర పంటలో వచ్చే పురుగు, వీటి గురించి పూర్తి అవగాహన అనేది ఉండాలి. కాలానుగుణంగా ఒక్కొక్క వాతావరణ పరిస్థితులకు ఒక్కొక్క రకమైన డిసీజ్, ఒక్కొక్క రకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా బీర పంట గురించి పూర్తి అవగాహన చేసుకొని వేయండి. ఇప్పుడు బీర పంట వేసుకున్నట్లయితే తప్పకుండా స్టేకింగ్ అనేది చేసుకోండి. స్టేకింగ్ లేకుండా ఇప్పుడు బీర వేయరాదు. కింద వేసినట్లయితే ఇది మనకు సక్సెస్ఫుల్ గా పంట రాదు, వర్షాలకు డిసీజ్ వచ్చి పూర్తిగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా స్టేకింగ్ అనేది చేసుకోండి బీర. ఈ బీర పంట నుండి కూడా 2 లక్షల నుండి 3 లక్షల ఆదాయం రైతు తీసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పంట 4ది వచ్చేసి కాకెర. కాకెర కూడా సేమ్ కావలిస్తే బీర కంటే కొద్దిగా మనము ఇది తట్టుకుంటది. ఇది కొద్దిగా పంట కాలం కూడా ఎక్కువగా ఉంటుంది. కాకెర కూడా మంచి 2 నుండి 3 లక్షల ఆదాయం రైతుకు తెచ్చిపెడుతుంది. కాకెర కూడా తప్పకుండా స్టేకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ బీర, కాకెర వీటి గురించి వెరైటీస్, ఏ సీడ్ మనం యూజ్ చేయాలి ఏంది అనేది నేను సపరేట్ గా వీటికి వీడియోలు చేస్తా, ఏ విత్తనం అనేది. లేదంటే మీరు లోకల్లో తెలుసుకొని మీకు వెరైటీ అంటే పొడుగు, గ్రీన్ కలరు, నలుపు, పొట్టి రకం, ఈ సైజుల ఆధారంగా మీరు ఎన్నుకోవాలి. కొన్ని ఏరియాలలో పొడుగు రకం పోతుంది, కొన్ని ఏరియాలో గ్రీను, కొన్ని ఏరియాలో మసాలా, వైట్ రకం, ఈ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మీరు చూజ్ చేసుకోండి. ఒక మంచి కంపెనీని ఎన్నుకుంటే సరిపోతుంది. సో కాకెర కూడా మీరు ఇప్పుడు వేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు సోరా. ఇది కూడా మనం చాలా మంది రైతులు దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సోరా కూడా వేసుకోవచ్చు. అయితే మీకు ఇంకోటి ముఖ్యమైన విషయం, ఇక్కడ బీరా, కాకెర వేసుకునే రైతులు కూడా గ్రాఫ్టింగ్ వైపు వెళ్ళవచ్చు.
గ్రాఫ్టింగ్ బీర కానీ గ్రాఫ్టింగ్ కాకర కానీ వేసుకున్నట్లయితే మీకు ఒక 20 రోజుల నుండి 30 రోజుల పంట కాలం పెరుగుతుంది. మీకు దిగుబడి కూడా మీకు ఒక 4 నుండి 5 టన్నుల దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది బీర కాకర వేసుకున్నట్లయితే, అంటే గ్రాఫ్టింగ్ లో వెళ్ళినట్లయితే. నెక్స్ట్ ఇప్పుడు ఈ సోరలో కూడా గ్రాఫ్టింగ్ వెళ్ళండి. సోర గ్రాఫ్టింగ్ లో 100% సక్సెస్ఫుల్ గా ఉంది ఈ సోర పంటలో కూడా మంచి 3 లక్షల నుండి మంచి మనకు క్రాప్ మంచి మెయింటైన్ చేస్తే కంపల్సరీగా 3 లక్షల నుండి 4 లక్షల ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సోర కూడా సాగు చేసుకోవచ్చు. కానీ మనకు స్టేకింగ్ లో సోర అంటే మామూలు కట్టెల పందిరి అడ్డు పందిరి అయితే కొంత అంటే తీసుకోవచ్చు, బట్ అంత దిగుబడి గాలి వానకు కట్టెల పందిరి సోరక చాలా వెయిట్ ఉంటుంది కాబట్టి కొంత ఆగడం అనేది కొంత కష్టం అవుతుంది. అదే మనకు పోల్స్ సిమెంట్ పోల్స్ పందిరి అయితే ఎక్సలెంట్ వస్తుంది, మంచి దిగుబడి తీసుకోవచ్చు. సోరలో గ్రాఫ్టింగ్ సోర అయితే ఇంకా బెటర్ ఉంటుంది. ఈ ముఖ్యంగా సోరకు ఒకసారి మనం మన ల్యాండ్ లో సోర వేసినట్లయితే మళ్ళీ రెండోసారి మూడోసారి వేరాదు, ఎందుకంటే విల్ట్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. అదే మీరు గ్రాఫ్టింగ్ సోరకాయ గ్రాఫ్టింగ్ ఆనపకాయ కనుక వేసుకున్నట్లయితే మీరు వేసుకున్న దాంట్లో మళ్ళా సోరకాయ ఆనపకాయ వేసుకోవచ్చు. అంటే మనకు ఈ విల్ట్ అనేది రాదు, విల్ట్ ను కంపల్సరీగా తట్టుకుంటుంది ఈ గ్రాఫ్టింగ్ సోర అనేది. ఇది సోరకాయ ఎవరైతే కంటిన్యూ వేసేవారు ఉంటారైతే వారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మార్కెటింగ్ ఉందనుకుంటారో వారు సోర వేసిన వాళ్ళు మళ్ళీ వేయరు, ఎందుకంటే మళ్ళీ వేస్తే ఇబ్బంది అవుతుంది, విల్ట్ వస్తుంది కాబట్టి. అదే గ్రాఫ్టింగ్ సోర వేసినట్లయితే మాత్రం మీకు ఇది మంచి ప్లస్ పాయింట్. వారికి గ్రాఫ్టింగ్ అనేది సోర మళ్ళీ వేసిన ల్యాండ్ లోనే వేసిన భూమిలోనే మళ్ళీ వేయవచ్చు సోర. సో ఇది ఇందులో కూడా డిఫరెంట్ సిలిండర్ రకము, పొడవు రకము, పొట్టి రకము ఇట్లా డిఫరెంట్ ఉంటాయి వెరైటీస్. ఈ విత్తనాలు వెరైటీస్ల మీద వేరే సపరేట్ ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇమీడియట్ గా ల్యాండ్ తయారు చేసుకోండి. ల్యాండ్ తయారు చేసుకోలేకపోతే లేదు అంటే తయారు చేసుకున్న ల్యాండ్ అయితే వెంటనే లేట్ చేయకుండా వేయండి. మే నెల అనేది చాలా ఇంపార్టెంట్ నెల, రైతులకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది జూలై ఆగస్ట్ లో. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన ఈ 5 రకాల పంటలు వంకాయ, కాలీఫ్లవర్, బీర, కాకెర, సోర ఈ 5 రకాల పంటలు వేసుకోండి. ఇంకేదైనా మీరు పంటలు ఏవైనా వేసుకోవాలనుకుంటే ఏ పంట వేసుకోవాలి, దానికి ఏం ఇన్ఫర్మేషన్ కావాలనేది కింద కామెంట్ పెట్టండి. కొత్త వారు మన ఛానల్ చూసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీగా మీకు ఎటువంటి వీడియోలు కావాలనేది కింద కామెంట్ లో తెలపండి. మీరు ఏ విధంగా కామెంట్ పెట్టి ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారో ఆ విధంగా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.